హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాస్ దీపికా ఛానల్. క్లియర్గా చూడండి, ఈ వీడియోలో మీకు ఏంటి అంటే డైలీ జస్ట్ 1 అవర్ వర్క్ చేయడం వల్ల మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో చాలామంది ఎవరైతే సెకండ్ ఇన్కమ్ సోర్స్ చూస్తున్నారో లేదు అంటే సో ఇంట్లోనే ఖాళీగా ఎవరైతే ఉంటున్నారో లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో డైలీ ఈవినింగ్ జస్ట్ ఒక 1 అవర్ వర్క్ చేయడం ద్వారా మనీ ఎలా జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం మెయిన్గా దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే సో క్లియర్గా చూడండి, మ్యాథ్ మాస్టరీ వర్క్షాప్కి సంబంధించి అవునా. ఈ వర్క్షాప్ నుంచి మెయిన్గా మీరు నేర్చుకునేది ఏంటి అంటే వర్క్ 1 అవర్ పర్ డే ఎర్న్ మనీ అవునా. జస్ట్ డైలీ ఒక 1 అవర్ వర్క్ చేయడం ద్వారా మీరు మనీ అనేది జనరేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఈ వర్క్షాప్ యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే క్లియర్గా చూడండి, స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలు కూడా మనకి ఈవినింగ్ టైంలో ట్యూషన్స్కి అనేది వెళ్తూ ఉన్నారు అవునా. ట్యూషన్స్కి ఎందుకు వెళ్తున్నారో ఒకసారి క్లియర్గా మీరు ఆలోచించండి. స్కూల్లో టీచర్స్ చెప్పేది సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల అవునా, సో మార్క్స్ ఎక్కువ కావాలి అవునా, సో సబ్జెక్ట్లో వీక్ ఉన్న స్టూడెంట్సే కదా మనకి ట్యూషన్స్కి వెళ్తూ ఉన్నారు అవునా. సో క్లియర్గా చూడండి, ఒక 100% కనుక ఓకే, ఒక క్లాస్లో సపోజ్ మనకి 100% స్టూడెంట్స్ ఉంటే అందులో ఈ రోజుల్లో చాలా వరకు 80 to 90% స్టూడెంట్స్ మనకి ట్యూషన్స్కి వెళ్తున్నారు అవునా. 80% నుంచి 90% ట్యూషన్స్కి వెళ్తున్నారు అవునా. ఎవరైతే ట్యూషన్స్ రన్ చేస్తున్నారో వాళ్ళ నీడ్ అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంది అవునా. స్కూల్స్కి ఎంత అవసరం ఉన్నాయో ట్యూషన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. అందుకోసమని ఈ వర్క్షాప్లో మనం మెయిన్గా ఏంటి అంటే మీ ఓన్గా మీరు మనీ ఎలా జనరేట్ చేయొచ్చు అంటే వర్క్షాప్లో మనకి ఏంటి అంటే మీరు కొంతమంది స్టూడెంట్స్ ద్వారా కూడా మీరు ఒక ట్యూటరింగ్ పాయింట్ని మీరు స్టార్ట్ చేసి మనీ అనేది జనరేట్ చేయొచ్చు అవునా. ఎలా చేయొచ్చు ఏంటి అనేది క్లియర్గా చూడండి. మన వర్క్షాప్లో మీకు జస్ట్ సబ్జెక్ట్ చెప్పడమే కాదు, మీకు సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా ఎలా చెప్తారు అవునా. మీరు స్టూడెంట్స్కి మనకి ఏదైనా సరే ఒక సబ్జెక్టు నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అవుట్పుట్ అంటే అవతల వాళ్ళకి చెప్పడం కూడా రావాలి. ఆ స్కిల్ ఉంటేనే కదా మనం సర్వైవ్ అయ్యేది అవునా. సో క్లియర్గా చూడండి, మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు మీరు స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేయాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చూడండి, మీకు కొంతమంది డౌట్స్ రావచ్చు, అసలు మాకు మ్యాథ్ ఎక్కువ టచ్ చేయలేదు, మేము ఎలా చెప్తాము, ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి చాలామంది డౌట్స్ రావచ్చు. మీకు ఒక చిన్న క్వశ్చన్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో అనేది నాకు తెలియదు. మీరు ఎంతమంది మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా మీకు నిజంగా ఈ క్వశ్చన్ అర్థమవుతుందా లేదా అనేది ఫస్ట్ మీరు చూడండి, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది అవునా. సో ఇది మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేది పక్కన పెట్టండి, జస్ట్ క్వశ్చన్ పైన మాత్రమే ఫోకస్ పెట్టండి. ఓకే, సో చాలామంది సో టీచింగ్ స్కిల్స్లో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మ్యాథ్లో క్వశ్చన్ని చాలా వరకు ఎలా చదువుతారో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఏ స్క్వేర్ అండ్ ఏ parallelogram have the same area. So if a side of a square is 40 meters and the height of the parallelogram is 20 meters, find the base of the parallelogram. అలా న్యూస్ పేపర్ రీడ్ చేసినట్టు చాలా ఫాస్ట్గా క్వశ్చన్ చదువుతారు అవునా. సో ఏంటి క్వశ్చన్ క్లియర్గా అర్థం అవ్వదు, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పాయింట్ టు పాయింట్ ఏ స్క్వేర్ అండ్ ఏ parallelogram have the same area అని చెప్పేసి మళ్ళీ చదివి ఒక క్వశ్చన్ని ఓన్లీ 1 టైం కాకుండా 2-3 టైమ్స్ జస్ట్ అర్థం చేసుకోవడానికి చదువుతూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ చాలామంది అవునా. సో మరి ఇలాంటి వాళ్ళకి మీ కోచింగ్ ద్వారా అంటే మీరు మా దగ్గర నేర్చుకొని స్టూడెంట్స్కి ఎలా నేర్పించవచ్చు, మన టీచింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ ఒక క్వశ్చన్ చూడడం వల్ల మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి క్లియర్గా చూడండి. సో మ్యాథ్ ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్ రీడ్ చేసినట్టు చేయొద్దు, పాయింట్ టు పాయింట్ క్లియర్గా రీడ్ చేసి అది 100% అర్థమైతేనే మనం నెక్స్ట్ పాయింట్కి మూవ్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, సో మనం చూడండి ఎలా చదవాలి అనేది. ఏ స్క్వేర్ అండ్ ఏ parallelogram హ్యావ్ ది సేమ్ ఏరియా అవునా. సో ఫస్ట్ స్టెప్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ తను స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాడు, అలాగే parallelogram గురించి మాట్లాడుతున్నాడు అవునా. ఈ రెండింటి యొక్క ఏరియాస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అంటున్నాడు, ఏరియాస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే ఏంటి, ఈ స్టెప్ రాశాను. ఓకే, మరి ఫార్ములాస్ తెలియాలి కదా అవునా. సో మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళడానికంటే ముందు వీటి యొక్క ఫార్ములాస్ ఏంటి, ఏరియాస్ ఈక్వల్ అంటున్నాడు, దీని ఏరియా ఏంటి, దీని ఏరియా ఏంటి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవునా, సైడ్ అంటే ఏ స్క్వేర్.
నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. ఓకే, సో ఇక్కడ వరకు 100% క్లియర్గా మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 40 మీటర్స్, అవునా? ఇక్కడ ఏ అంటే ఏమంటున్నాను క్లియర్గా చూడండి, సైడ్ కదా నేను అంటుంది, ఇది బేస్, ఇది హైట్, అవునా? క్లియర్గా చూడండి. ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 40 మీటర్స్ అంటే ఏంటి? ఇదే కదా ఏ అనేది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. అంటే ఏ ప్లేస్లో మనం ఏం రాయాలి? 40 స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ వరకు మనకి 100% క్లియర్గా క్వశ్చన్ అర్థమైంది. నెక్స్ట్, అండ్ ద హైట్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ ఈజ్ 20 మీటర్స్, అవునా? ఇంకేం ఇచ్చాడు? హైట్ ఇచ్చాడు, హైట్ 20. ఓకే, అడుగుతుంది ఏంటి? బేస్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్, అవునా? బేస్ ఇంటూ హైట్. క్వశ్చన్లో క్లియర్గా చూస్తే మనకు అంతా ఇచ్చాడనమాట. ఓకే, మనం ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయాలి అంటే ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు బేస్ అనేది వస్తుంది కదా, అవునా? సో ఇప్పుడు చూడండి, సో దీని క్యాలిక్యులేషన్ 40 × 40/20. ఓకే, సో ఈక్వల్ టు బేస్ 21 22 40 × 2 ఎంత మనకి? 80. ఓకే, సో 80 మీటర్స్. సో మ్యాథ్లో ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి అంటే రోడ్ మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక క్వశ్చన్ని చూడగానే ఏమి ఇచ్చాడో, ఫార్ములాస్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? గివెన్ డేటా. అసలు ఏమి ఇచ్చాడు ఒక క్వశ్చన్లో? ఓకే, ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఓకే, మనమేం ఫైండ్ అవుట్ చెయ్యాలి. క్లియర్గా చూడు, క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటి, అసలు ఏం అడుగుతున్నాడో. థర్డ్ వన్ రోడ్ మ్యాప్ అనమాట, అంటే ఎలా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్ని, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, ఏం సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటని పక్కన పెట్టండి. ఇది 80 సెంటీమీటర్స్ వస్తుందా, 60 మీటర్స్ వస్తుందా, ఇది పక్కన పెట్టండి. వాల్యూ కంటే కూడా ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మన వర్క్షాప్ ద్వారా సో అది 5th నుంచి బేసిక్స్ నుంచి 10th వరకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు చాలా ఈజీగా నేర్చుకొని స్టూడెంట్స్కి టీచ్ చేసే విధంగా సో మన ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేయబడింది. ఓకే, సో నాకు తెలిసి 100% మీకు ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు చెప్పండి, ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వడానికి మీరు మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందా? లేదు కదా. మీరు కనుక మీరు ఓన్గా ఒక ట్యూషన్ సెంటర్ని స్టార్ట్ చేసి మీరు మనీ జనరేట్ చేయాలి అంటే మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ జస్ట్ చదవడం రాయడం రావాలి. జస్ట్ మీరు క్వశ్చన్ని చూసి అర్థం చేసుకునే అంటే అర్థం చేసుకోవడం కూడా మనం క్లియర్గా నేర్పిస్తాం అన్నమాట. ఒక క్వశ్చన్ ఎలా అండర్స్టాండ్ చేయాలి ఏంటి అనేది మీకు మన క్లాసెస్కి రావాలి అంటే మినిమం మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ని మినిమం రీడ్ చేసి కనీసం రీడ్ అన్న చేయడం రావాలి అనమాట. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చేయడం ఓకే, కొద్దిగా మీకు రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఈవెన్ మీరు ఈ కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి? 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, డిఎస్సి, టెట్ వీళ్ళు స్టార్ట్ చేయాలంటే మినిమం జస్ట్ 10th క్లాస్ స్టూడెంట్. కానీ నేను ఇంకా చెప్తున్నాను, ఈవెన్ 7th, 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే బేసిక్స్ ఇప్పుడు 7th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, 7th కంటే బిలో ఎవరు ఉంటారు? 5th, 6th వీళ్ళు కదా. మీరు నేర్చుకోవడం వల్ల సబ్జెక్టు మీ బ్రదర్స్కో సిస్టర్స్కో కూడా మీరు నేర్పించడం వల్ల అవుతారు. అంటే ఈవెన్ 7th క్లాస్ స్టూడెంట్స్ రన్ చేయలేరు అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. మినిమం క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు. సో మీరు జస్ట్ ఇంగ్లీష్ చదవడం కనుక మీకు ఓకే అనుకుంటే సో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మ్యాథ్ నేర్చుకోవచ్చు, మనీని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లియర్గా చూడండి. మన టీచింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. జనరల్గా ఈ క్వశ్చన్స్ని ఎలా రీడ్ చేస్తారు, ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు ఏంటి అనేది ఇంకొక క్వశ్చన్ ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫిల్లర్ 90 మీటర్ అండ్ 60 మీటర్స్. క్లియర్, పాయింట్ టు పాయింట్ రీచ్ చేయాలి, స్టాప్ అవ్వాలి, మళ్ళీ క్వశ్చన్లోకి రావాలి. ఓకే, సో క్లియర్గా చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెక్టాంగులర్ షేప్ ఫీల్డ్ ఇచ్చాడు. ఇది 90 మీటర్స్ ఉంది సైడు, ఇదేమో 60 మీటర్స్. ఇది క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నాడు? 2 రోడ్స్ PQRS అండ్ EFGH ఆర్ కన్స్ట్రక్టెడ్. ఓకే, సో క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి 2 రోడ్స్ ఉన్నాయి. ఏంటా రోడ్డు? EFGH. క్లియర్గా చూడండి, EFGH అనేది ఒక రోడ్. ఓకే, EFGH. నెక్స్ట్ PQRS అనేది ఒక రోడ్. 2 రోడ్స్ అనేవి మనకి ఈ ఫీల్డ్లో కన్స్ట్రక్ట్ అయ్యాయి. నెక్స్ట్ దే కట్ ఈచ్ అదర్
ఎట్ ది సెంటర్ ఆఫ్ ది ఫీల్డ్ క్లియర్గా చూడండి, ఈ రెండు రోడ్స్ సెంటర్ ఆఫ్ ది ఫీల్డ్ దగ్గర మనకి కట్ అయ్యాయి. నెక్స్ట్ ఏమంటున్నాడు క్లియర్గా చూడండి, అండ్ ప్యారలల్ టు ఇట్స్ సైడ్స్. క్లియర్గా చూడండి, సైడ్స్కి ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఈ సైడ్కి ఈ రోడ్ ప్యారలల్గా ఉంది, ఈ సైడ్కి ఈ రోడ్ అనేది ప్యారలల్గా ఉంది. నెక్స్ట్, సో ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ది ఈచ్ రోడ్ ఈజ్ 3 meters. ఓకే, ప్రతి రోడ్ యొక్క విడ్త్ ఎంత ఇచ్చాడు అంటే 3 meters. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ది ఏరియా కవర్ బై ది రోడ్స్. క్వశ్చన్లో క్లియర్గా ఏమవుతుంది, ఈ ఫీల్డ్లో ఈ రోడ్డుకి ఎంత ప్లేస్ పోయింది, ఓకే, ఈ రోడ్ను ఆక్యుపై చేసిన ప్లేస్ ఎంత అనేది మనకి క్వశ్చన్. క్లియర్గా చూడండి, ఫైండ్ ది ఏరియా కవర్డ్ బై ది రోడ్స్. అవునా, ఈ ఏరియా ఆఫ్ ది అంటే పీక్యూఆర్ఎస్ ఈఎఫ్జిహెచ్కి సంబంధించి ఎంత ప్లేస్ మనకి తీసేశారు అనేది మనకి క్వశ్చన్ నుంచి అడుగుతున్నాడు. ఓకే, ఇచ్చిన డేటా చూసాం. అవునా, ఏమేమి ఇచ్చాడు, ఈ ఫీల్డ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు, రోడ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు. దీని నుంచి మనం ఈ రోడ్ యొక్క ఏరియా ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ని చూడగానే మనకి థాట్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గివెన్ డేటా మనకు అర్థమైంది, ఏం ఫైండ్ అవుట్ చేయాలో కూడా అర్థమైంది. ఇప్పుడు ఎలా చేయాలి, ఎన్ని వేస్లో మనం ఈ క్వశ్చన్ చేయొచ్చు అనేది ఫస్ట్ మీకు ఆన్సర్ వద్దు, వాల్యూ వద్దు, ఎలా చేయాలి ఈ థాట్ ప్రాసెస్ పైన ఫోకస్ పెట్టండి. ఓకే, సో క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా చూడండి. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చూడండి, మనకు కావాల్సింది ఏంటి, ఈ రోడ్డు కావాలి కదా. మెథడ్ 1 మెథడ్ 2లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మెథడ్ కనుక మనం చూస్తే, ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి టోటల్ ఎంత మనకి. ఓకే, సో చూడండి, చాలామంది లెందీగా ఎలా చేస్తారు, ఈజీగా ఎలా చేయొచ్చు అని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మెథడ్లో ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఈ టోటల్ ఏరియాలోంచి ఓకే ఈ 4 పార్ట్స్ని తీసేస్తే వచ్చేది రోడ్డే కదా. అవునా, ఇలా చేయొచ్చు. అవునా, ఫస్ట్ థాట్ ప్రాసెస్ చూడండి, ఎలా చేయాలి, ఫార్ములాస్ ఏంటని పక్కన పెట్టండి. ఫస్ట్ మనకు వచ్చిన థాట్ ఏంటంటే, ఈ మొత్తం ఫీల్డ్లోంచి జస్ట్ ఏదో ఒక పార్ట్ని ఫైండ్, ఎందుకంటే సేమ్ ఉన్నాయి కదా డైమెన్షన్స్ అనేది, కాబట్టి ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసి, అంటే ఏంటి ప్రాసెస్ చూడండి, ఏరియా ఆఫ్ ఓకే ఏబిసిడి ఓకే మైనస్ దీంట్లోంచి దేన్ని సబ్ట్రాక్షన్ చేయాలి, 4 times ఓకే ఏరియా ఆఫ్ ఎనీథింగ్. ఓకే, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగిల్, ఇది అంటే 4 సేమ్ ఉంటాయి కాబట్టి 4 times ఆఫ్ ఏరియా ఆఫ్ దిస్ వన్. ఓకే, 4 times ఆఫ్ ఏరియా ఆఫ్ ఈ రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయొచ్చు, ఇలా చేసినా నాకు ఈ రోడ్ యొక్క ఏరియా అనేది నాకు తెలుస్తుంది. లేదు, సెకండ్ మెథడ్ ఇంకెలా చేయొచ్చు. అవునా, ఇదంతా ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. మీరు కావాలంటే క్లియర్గా చూడండి, ఫైండ్ అవుట్ చేసి చూడండి. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో 90 × 60 కదా, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. 90 × 60 ఎంత, క్లియర్గా చూడండి, -4 times దీని యొక్క ఏరియా నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను క్లియర్గా చూడండి, ఇది టోటల్ 90 కదా, ఇది 90. ఓకే, ఈ 90లోంచి ఈ 3 meters నేను సబ్ట్రాక్షన్ చేయాలి. అవునా, చేసిన తర్వాత మిగిలిన దాన్ని 2 equal partsగా చేస్తే నాకు ఏదో ఒక దాని యొక్క ఈ లెంత్ అనేది వస్తుంది. జస్ట్ డిఎస్ రావాలంటే ఏం చేయాలి, ఈ 90లోంచి ఈ 3ని తీసేసి మిగిలిన దాన్ని 2 equal partsగా చేస్తే సో ఈ లెంత్ అనేది నాకు వస్తుంది. అవునా, టైం చాలా వేస్ట్ అవుతుంది. 100% ఈ మెథడ్లో నాకు ఆన్సర్ అయితే వస్తుంది, కానీ నేను ఈ మెథడ్ని సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. కాబట్టి ఇలా కాకుండా ఇదే క్వశ్చన్ని ఈజీగా సింపుల్గా ఎలా చేయొచ్చు ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, సో క్లియర్గా చూడండి, ఇది రోడ్డు కదా, నాకు కావాల్సింది జస్ట్ రోడ్డుదే కాబట్టి రోడ్ డైమెన్షన్స్ తీసుకుందాము. అవునా, క్లియర్గా చూడండి, ఈఎఫ్జిహెచ్ నేను ఇక్కడ గీస్తున్నాను చూడండి, ఇది ఈఎఫ్జిహెచ్. అవునా, సో ఈఎఫ్జిహెచ్. అవునా, దీని యొక్క ఏరియా కావాలి. ఓకే, లెంత్ ఎంత ఉంది, ఇది 90 meters అంటే ఇది కూడా 90 కదా, ఇది 90. ఈ విడ్త్ ఎంత ఉంది, 3 meters. అవునా, సో ఏరియా ఫార్ములా ఏంటి, 3 × 90. అవునా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి 3 × 90. ఓకే, ప్లస్ ఇంకా దేని ఏరియా కావాలి, పీక్యూఆర్ఎస్ యొక్క ఏరియా కావాలి. క్లియర్గా చూడండి, ఇదేమో 3 meters, ఈ హైట్ ఎంత ఉంది 60 meters కాబట్టి 3 × 60. ఓకే, మైనస్ క్లియర్గా చూడండి, ఈ ప్లేస్ అనేది నాకు 2 times రిపీట్ అవుతుంది. అవునా,
2 టైమ్స్ రిపీట్ అవుతుంది. దీని యొక్క ఏరియా ఎంత? ఇక్కడ 3 మీటర్స్, ఇక్కడ 3 మీటర్స్, స్క్వేర్ షేప్లో ఉంది అంటే 3 స్క్వేర్ అంటే 9, అవునా? సో దీన్ని సింప్లిఫై చేయడం ద్వారా నాకు ఆన్సర్ అనేది వస్తుంది, అవునా? సో క్లియర్గా చూడండి, ఇదే స్టెప్ని మనం ఇంకొంచెం ఈజీగా ఎలా చేయొచ్చు, మెథడ్ 3 క్లియర్గా చూడండి. ఇదే క్వశ్చన్ ఇంకొంచెం సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, సో మనకి రోడ్ యొక్క విడ్త్ అనేది సేమ్ ఇచ్చాడు, 3 3 9 అని, అవునా? సో 3 అనేది కామన్గా తీసి, సో క్లియర్గా చూడండి, 90 + 60 ఎంత? 90 + 60 మైనస్, సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9, ఓకే? సో క్లియర్గా చూడండి, దిస్ ఈజ్ 150, అవునా? 153 ఎంత? 450 మైనస్ 9 దట్ ఈక్వల్ టు 441. అదే చెప్తున్నాను, ఒక సింగిల్ క్వశ్చన్ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, ఓకే? ఎలా చెప్తే మనకి స్టూడెంట్స్కి ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో అర్థం చేసుకుంటారు. మన ఇంటెన్షన్ ఏంటి? 100% స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్పడమే మన మ్యాథ్ మాస్టరీ వర్క్షాప్ యొక్క ఇంటెన్షన్ అనమాట, ఓకే? సో క్లియర్గా చూడండి, ఈ వర్క్షాప్ అనేది ఎవరెవరికి యూస్ఫుల్గా ఉంటుంది, ఓకే? సో క్లియర్గా చూడండి, ఈ వర్క్షాప్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే క్లియర్గా చూడండి. సో క్లియర్గా చూడండి, మాస్టర్ ఇంపార్టెంట్ మ్యాథ్ కాన్సెప్ట్స్. క్లియర్గా చూడండి, ప్రతి కాన్సెప్ట్లో మీరు మాస్టర్ అవ్వచ్చు, చాలా క్లియర్గా డెప్త్ లెవెల్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, లెర్న్ హౌ టు టీచ్. మీరు నేర్చుకోవడం ఓకే, స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యేలాగా ఎఫెక్టివ్గా ఎలా చెప్పాలి అనేది కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్, స్టార్ట్ యువర్ ఓన్ ట్యూటరింగ్ పాయింట్. మీ ఓన్గా మీరు ట్యూటరింగ్ పాయింట్ని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్, యూజ్ యువర్ ఫ్రీ టైం. జస్ట్ మీరు ఫ్రీ టైంలో నేర్చుకునే కోర్స్ కదా, దీనికి పెద్దగా మీరు ఇచ్చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీ ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకొని కూడా మీరు మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఓకే? బిల్డ్ అండ్ అడిషనల్ ఇన్కమ్ ఆపర్చునిటీ. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీకు సెకండ్ ఇన్కమ్ సోర్స్ లాగా కూడా ఈ వర్క్షాప్లో అటెండ్ అవ్వడం వల్ల మీకు జనరేట్ అనేది అవుతుంది, ఓకే? సో క్లియర్గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్గానే స్టార్ట్ చేశారు, ఓకే? మీరు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే బిజినెస్ అనాలిసిస్ ఎలా ఉంటుందని, సపోజ్ మీకు ఒక 10 స్టూడెంట్స్ కనుక మీకు స్టార్టింగ్లో జాయిన్ అయ్యారు అనుకున్నాం, ఓకే? ఒక్కో స్టూడెంట్కి మినిమం ప్రైస్ 1500 పెట్టినా కూడా, సో మీకు పర్ మంత్కి ప్యాసివ్ ఇన్కమే కదా, ఇది అడిషనల్ ఇన్కమ్గా 15,000 పర్ మంత్ అనేది ఈజీగా మీరు జనరేట్ చేసుకోవచ్చు, ఓకే? లేదు మీకు కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీ మీద ట్రస్ట్ ఎక్కువ పెరుగుతుంది అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారు, మనీ అనేది మీరు ప్రైస్ పెంచవచ్చు, 100% మీ ఇన్కమ్ అనేది 20K 30K అలా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకే? నెక్స్ట్, ఇది ఎవరెవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే సూటబుల్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అనమాట. సో ఎవరైనా కూడా మనం ఈ వర్క్షాప్ అనేది అటెండ్ అవ్వచ్చు, ఓకే? సో లెర్న్ 1 అవర్ క్లాస్ రూమ్ సిస్టమ్. ఒక 1 అవర్లో మన స్టూడెంట్స్ని ఎలా హ్యాండ్ చేయాలి, ఎలా వాళ్ళకి సబ్జెక్ట్ అనేది చెప్పాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది, ఓకే? నెక్స్ట్, హౌ టు హ్యాండిల్ స్టూడెంట్స్, ఓకే? పేరెంట్స్తో మన కమ్యూనికేషన్ ఏంటి, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఓకే? వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా చెప్తే అర్థమవుతుంది ఏంటి అనేది కూడా మీరు పేరెంట్స్తో చాలా ఈజీగా కమ్యూనికేట్ ఎలా అవ్వాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది, ఓకే? సో లెర్న్ హౌ టు ఫైండ్ యువర్ ఫస్ట్ స్టూడెంట్స్, ఓకే? మీరు స్టూడెంట్స్ని ఎలా గ్యాదర్ చేయొచ్చు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మన వర్క్షాప్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది, ఓకే? నెక్స్ట్, సో క్లియర్గా చూడండి, మీరు జస్ట్ వర్క్షాప్ నుంచి ఇంకొక చిన్న డౌట్ రావచ్చు మీకు, మేము ఎన్ని డేస్ తర్వాత ట్యూటరింగ్ పాయింట్ అని స్టార్ట్ చేయొచ్చు అంటే, సో మోస్ట్లీ ప్రాబబ్లీ 1 వీక్లో మీరు సెంటర్ని స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే క్లియర్గా చూడండి, ఈ 1 వీక్లో కూడా మీరు చాలా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు, అది కూడా 100% డెప్త్గా, అవునా? మీరు 1 మంత్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. మీరు ఏదైతే మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి మన సెషన్స్కి అటెండ్ అవుతూ ఉంటారో అదే మనీతో మీరు ఈజీగా మీరు ఫస్ట్ ట్యూటరింగ్ సెంటర్ అనేది జస్ట్ ఒక 1 వీక్లో మీరు స్టార్ట్ చేయొచ్చు, ఓకే? సో ఎక్కువ డిలే లేకుండా స్టార్టింగ్లో మీకు చూడండి, మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఓకే? ఈజీగా మీరు మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో మీ మీద ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, ఓకే? మీ నుంచి రెస్పాన్స్ అనేది చాలా బాగుంది, స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది అంటే, సో స్టార్టింగ్ జస్ట్ 10 మెంబర్స్తో స్టార్ట్ అయినా కూడా, సో ఫర్దర్ డేస్లో మీరు ఏంటి అంటే ఎక్కువ స్టూడెంట్స్ జాయినింగ్తో పాటు మీరు ఎక్కువ మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. క్లియర్గా చూడండి, ఈ కోర్సు వ్యాలిడిటీ కానివ్వండి, మీరు నేర్చుకునే ఈ సబ్జెక్ట్ కానివ్వండి, మీకు లైఫ్ టైం యూటిలైజ్ అవుతుంది. క్లియర్గా చూడండి, మ్యాథ్ అనేది ఎవర్గ్రీన్ సబ్జెక్ట్, ఎప్పటికీ మనకి కాన్సెప్ట్స్ అనేవి చేంజ్ అవ్వవు, అవునా? సో మీకు ఈ బిజినెస్లో జాయిన్ అవ్వడం వల్ల సో మీ లైఫ్ టైం అనేది మీరు మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు.
సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే సో ప్రతి ఒక్కరు కూడా సో కింద మేము వాట్సాప్లో కమ్యూనిటీ లింక్ అనేది ఇస్తాము, వాట్సాప్ కమ్యూనిటీ లింక్. సో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ కోర్స్ అనేది ఎవరెవరికి యూస్ఫుల్గా ఉంటుంది. ప్రోగ్రామ్ కెన్ బి సో పొజిషన్ అసలు ఎవరెవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే టీచర్స్ ప్రజెంట్ ఎవరైతే స్కూల్లో ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారో ఓకే, వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి అనుకుంటే సో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ప్రతి టీచర్ కూడా ఈవినింగ్ టైంలో మనకి ట్యూషన్స్ అనేది రన్ చేస్తూ ఉంటారు. మీరు కనుక ఎఫెక్టివ్గా ట్యూషన్స్ చెప్పగలిగితే, సబ్జెక్ట్ ఇవ్వగలిగితే 100% మీకు స్కోర్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. జాయినింగ్స్ నీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. సో చాలామంది ఏంటంటే సో డే టైంలో కాలేజ్కి వెళ్తూ ఈవినింగ్ టైంలో వాళ్ళ మనీ సైడ్ ఇన్కమ్ కోసం ఈ ట్యూటరింగ్ పాయింట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ మేకర్స్ ఎవరైతే ఖాళీగా ఉంటారో ఓకే, సో ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జస్ట్ 1 అవరే కదా డైలో మనం వర్క్ చేసేది. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, డే టైంలో అంతా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చారు, ఈవినింగ్ టైంలో మనం ఏదైనా వర్క్ చేస్తూ మనం మనీ జనరేట్ చేసుకోవచ్చు అంటే 100% మనకి మనీ అనేది వస్తుందన్నమాట. అవునా, సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మనం ఈ సెషన్ ద్వారా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ట్యూటర్స్ ఎవరైతే ఆల్రెడీ ట్యూషన్స్ చెప్తూ ఉన్నారో కాకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి టీచింగ్ స్కిల్స్ అంతగా లేవు, సబ్జెక్టు అంతగా రాదు. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా 100% మీ స్టూడెంట్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే 100% మన వర్క్షాప్కి అటెండ్ అవ్వడం వల్ల రిజల్ట్ రేట్ అనేది సో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో అసలు మాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఓకే, మాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వర్క్షాప్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో మనకి ఏంటంటే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. ఓకే, సో మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, సో రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. జస్ట్ చూడండి, ఈ ఒక్క వర్క్షాప్ 100% మీ లైఫ్లో మీ ఇన్కమ్ని మాత్రం చాలా బాగా ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, సబ్జెక్ట్ ఒక్కసారి మీరు నేర్చుకునేది అవునా, ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ 1 టైం, కానీ మీకు ఎప్పటికీ మనీ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో ఒకసారి వర్క్షాప్ అటెండ్ అవుతే మీకు క్లియర్గా సో ఇంకిన్ని డీటెయిల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.